నమో వెంకటేశాయ. ఇవాళ మనం చాపేకర్ సోదరులు వాళ్ళు ఎవరో మనం తెలుసుకుందాం. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా 1957లో దేశవ్యాప్తంగా జరిగిన స్వాతంత్ర సంగ్రామాన్ని అత్యంత క్రూరంగా అణిచివేసిన తర్వాత దేశమంతటా ఒక విధమైన స్తబ్దత ఆవరించింది. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు అన్నతమ్ములు బ్రిటిష్ పాలకులపై ధ్వజమెత్తారు. ప్లేగు కమిషనర్ హోదాలో ప్రజలను నరకయాతనలకు గురిచేసిన రాండ్ను హతమార్చారు. భగవద్గీతను చేత ధరించి నవ్వుతూ ఉరిత్రాటిని మెడలో అలంకరించుకొని శివునిలా సర్పభూషితాంగులైనారు. ఆంగ్లేయులకు దడ పుట్టించిన చాపేకర్ సోదరులు అనతి కాలంలోనే దేశానికి స్వాతంత్రం లభిస్తుందన్న విశ్వాసం కలిగించారు. ఇవాళ మనం ఆ చాపేకర్ సోదరులెవరో వారి గురించి వివరంగా తెలుసుకుందాం. ఆ రోజు వార్తాపత్రికలలో ఒక వార్త వచ్చింది. ప్రజలు ఆ వార్తను చదివి భయభ్రాంతులైనారు. పూణేకి చెందిన 27 సంవత్సరాల ఒక యువకుడు ఉరితీయబడ్డాడు. బఘూర్ నాసిక్ తాలూకాలోని ఒక గ్రామం. ఆ గ్రామంలోని ఒక 15 సంవత్సరాల బాలుడు ఆ వార్తను చదివాడు. అతనికి అన్నం తినబుద్ధి కాలేదు, నిద్ర కూడా పట్టలేదు. అతడు కార్చిన కన్నీళ్లతో చదువుతున్న ఆ వార్తాపత్రిక తడిసిపోయింది. అయినా చదువుతూనే ఉన్నాడు. ఒక యువనాయకుడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి ఆ ఇంటిలోని వారంతా గాఢ నిద్రలో ఉన్నారు. పట్టణం అంతా భయంకరమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది. ఆ బాలుడు లేచి పూజల గదిలోకి వెళ్ళి అమ్మవారి ముందు సాగిలపడ్డాడు. నన్ను నేను ఒక అగరవత్తిలాగా ఆత్మాహుతి చేసుకొని బూడిదైపోవాలా? ఏం చేయాలి? శివాజీలాగా విజయం సాధించి భరతమాత శిరస్సుపై స్వాతంత్ర కిరీటాన్ని అలంకరిస్తాను, లేదా ఆ యువకుడిలాగే ఉరికంబమెక్కుతాను. నేను ఆయుధాలు ధరించి దేశ స్వాతంత్రం కోసం నా కొన ఊపిరి ఉన్నంత వరకు పోరాడతాను. ఓ అంబా, నన్ను దీవించు అని మనసులో ప్రార్థించాడు. ఉరితీయబడిన యువకుడు చిత్రం ఆ బాలుడి కళ్ళ ముందు మెదులుతోంది. అతడికి నిద్ర రావటం లేదు. ఆ యువకుడిపై ఒక కవిత రాశాడు. ఉన్నట్టుండి ఆ బాలుడు భుజాలపై ఎవరో చేతులు వేశారు. అది ఆ బాలుడు తండ్రి దాము అన్న. అతడు కుమారు రాసిన కవితను చదివాడు. ఎవరు ఉరితీయబడ్డారు అని గురించిన కవిత అది. అప్పుడు ఆ తండ్రి కుమారుడితో, కుమారా, ఇంట్లో అందరి ఆశలు నీపైనే ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో నువ్వు తలదూర్చవద్దు. నువ్వు కవిత్వం రాయడానికి అనేక ఇతర అంశాలు ఉన్నాయి. నీ చదువు పూర్తయిన తర్వాత, నువ్వు పెద్దవాడివైన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు. ముందు నీ చదువు పూర్తి చేయి అని అన్నారు. కానీ ఆ బాలుడు మనసు, బుద్ధి ఆ వార్త మీదే కేంద్రీకృతమయ్యాయి. అతను రాసిన కవిత మధ్యలో అతని మనసులో తలెత్తిన కొన్ని ప్రశ్నలు చోటు చేసుకున్నాయి. సాటి దేశవాసులు అవమానాలు పాలవుతుంటే, ఆ విషయం తెలుసుకున్న యువకులు తమ రక్తం మరిగిపోతుంటే ప్రతీకారం చేసి ఆ ప్రయత్నంలో ప్రాణాలు వదిలితే, దేశమాత చరణాల మ్రుల నేలవాలితే, అటువంటి యువకులను అంబ ఆశీర్వాదం పొందిన వీరులుగా కీర్తించటంలో తప్పేముంది? ఎందరో పుడతారు, మరెందరో మరణిస్తారు. దేశం కోసం మరణించిన వారు కదా మహాపురుషుల కోవకు చెందుతారు అని యోచించాడు. కొన్ని నెలలు గడిచాయి. గతంలో ఉరితీయబడ్డ యువకుడి సోదరులు ఇద్దరూ కూడా ఉరిశిక్షకు గురైనారు. బాలుడి మనసు చెదిరిపోయింది. అతని బుద్ధి మొద్దుబారిపోయింది. ఆ బాలుడు మళ్ళీ పూజగదిలోని కులదేవత ముందు నిల్చున్నాడు. కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతుండగా, గుండెల్లో బాధ పెళ్ళుబుకుతుండగా, ఉరితీయబడిన యువకులను ఉద్దేశించి ఒక ప్రతిజ్ఞ చేశాడు. హరిబాబు తండ్రి కాశీయాత్ర చేయాలనుకున్నాడు. తన కోరిక తీర్చమని కుమారుని కోరారు. కానీ హరిబాబు దగ్గర ఆ యాత్రకు తగిన ధనం లేదు. పైగా కరువు పరిస్థితులు కూడా. తండ్రి కోరిక తీర్చాలి. హరిబాబు కష్టపడి దైవ కథాగానాల ద్వారా కొంత అప్పు చేసి మరికొంత డబ్బు తీసుకొచ్చాడు. ఆ రోజుల్లో ప్రయాణాలు చాలా కష్టతరంగా ఉండేవి. కుటుంబ సభ్యులందరూ
3 ఎద్దుల బండ్ల మీద బయలుదేరారు. కాశీలో విశ్వేశ్వరుని దర్శించి గంగలో పవిత్ర స్నానాలు చేసి దాన ధర్మాలు చేసి తిరుగు ప్రయాణం సాగించారు. తమకు గొప్ప అదృష్టవంతులుగా భావించారు. ఇంతలో మార్గమధ్యంలో ఒక ఎద్దు మరణించింది. హరిబావు ఆయన తమ్ముడు వంతులు వేసుకొని తమ భుజంపై కాడి పెట్టుకొని బండిని లాగారు. ఇది చూసిన ఇతర ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ కాశీ ప్రయాణానికి 9-10 నెలలు పట్టింది. అలాగే చించువాడ చేరుకున్నారు. కాశీ నుండి తిరిగి వచ్చిన తర్వాత హరిబాబు తన కుమారులకు సంస్కృతం బోధించసాగాడు. దామోదర్, బాలకృష్ణలు సంస్కృతం నేర్చుకుంటున్నప్పటికీ వారికి జీవనాధారం కల్పించటంలో ఇది వారికి ఎంతవరకు ఉపయోగపడుతుందన్న ప్రశ్న ఎదురైంది. అందువల్ల వారికి హరిబాబు వైద్య విద్య నేర్పసాగాడు. కానీ ఆ సోదరులిద్దరికీ దానిపై శ్రద్ధ కలగలేదు. హరిబాబు తన కుమారులకు ఆంగ్లం, మరాఠీ నేర్పాలని ప్రయత్నించాడు. కానీ దామోదర్కు ఆంగ్లం పట్ల వ్యతిరేకత ఉండేది. ఆంగ్లం నేర్చుకున్నవారు తమ పూర్వులను మూర్ఖులుగా భావిస్తారని, తమ సంస్కృతి సంప్రదాయాలను తిరస్కార దృష్టితో చూస్తారని అతను తలచేవాడు. చించువాడ నుండి చాపేకర్ కుటుంబం పూణే చేరుకుంది. తండ్రి సంకీర్తనాచార్యుడిగా, 3 కుమారులు సంగీత విద్వాంసులుగా గుర్తింపు పొందారు. ఈ చాపేకర్ సోదరులు సంగీత వాయిద్యాలు వాయించేవారు. బహుశా ఈ కళ వారికి వారి పూర్వజన్మ సుకృతంగా అబ్బిందేమో. దామోదర్ హార్మోనియం, బాలకృష్ణ జలతరంగం, సర్వమండల, అలాగే వాసుదేవ తాళం శ్రోతలను, ప్రేక్షకులను ముగ్ధులను చేసేవి. త్వరితంగా లభిస్తున్న కీర్తి, సమాజం నుండి ప్రోత్సాహం వారిని మరింతగా ఆ రంగంలో శ్రమించేలా చేశాయి. కాలం గడిచే కొద్దీ దామోదర్ తండ్రితో కలిసి కూర్చిన బాణీలు బాలకృష్ణ కల్పనా స్వరాలతో జత కలిసి పరిపక్వ స్థాయికి చేరుకున్నాయి. దామోదర్కు స్వతహాగా కవితా హృదయం ఉంది. అలా అతడు పాటలు, పద్యాలు రచించి బాణీలు కట్టి పాడేవాడు. తన ప్రదర్శనలో అప్పుడప్పుడు తన రచనలు కూడా వినిపించి మంచి పేరు పొందాడు. ప్రజలు వాటిని ప్రశంసించేవారు. తండ్రి భావుకర్ చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. వారి ప్రదర్శనలు సరిగ్గా అనుకున్న సమయానికి ప్రారంభం చేసేవారు. అతను ఎప్పుడూ ఎవరి కోసమూ ఎదురు చూసేవాడు కాదు. తండ్రితో పాటు చాపేకర్ సోదరులు ప్రదర్శనల కోసం పర్యటించవలసి వచ్చేది. అలా పర్యటిస్తున్నప్పుడు పురాణ గాథలు, పుణ్యపురుషుల కథలు వారు వింటూ దైవభక్తిని, దేశభక్తిని వారి మనసుల్లో నింపుకున్నారు. వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శించారు. అలా సాధుసంతులను కలుసుకునే అవకాశం వారికి లభించింది. పండితులు, జ్ఞానులతో వారికి పరిచయ భాగ్యం కలిగింది. ఈ పర్యటనలో వారికి ధర్మం గురించి, మన సంస్కృతి గురించి మంచి లోతైన అవగాహన కలిగింది. చాపేకర్ సోదరులు కిషోర వయస్కులయ్యారు. 1883-84 ప్రాంతంలో వాసుదేవ బల్వంత్ ఫడ్కే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సమరం ప్రారంభించాడు. అప్పటికి ప్రథమ స్వాతంత్ర సమరం చల్లారిపోయి దాదాపు 22 సంవత్సరాలు. దేశమాత పట్ల, స్వాతంత్రం పట్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ ఫడ్కే కార్యకలాపాల పట్ల ప్రభావితులైనారు. ఫడ్కే పోరాటం, జైలు శిక్ష, బలిదానం దామోదర్ చాపేకర్ను బాధతో కదిలించి వేసింది. ఏడెల్లో ఫడ్కేను జైల్లో పెట్టారని, జైల్లో ఫడ్కే తుదిశ్వాస వదిలాడని తెలిసి దామోదర్ చాపేకర్ హృదయం బాధతో ఘోషించింది. తను కూడా ఫడ్కేలాగే బ్రిటిష్ వారికి ఎదురు తిరిగి పోరాటం చేయాలనే భావావేశం అతన్ని చుట్టేసింది. మరేం చేయకుండా కట్టిపడేసింది. చాపేకర్ సోదరులు తమలో తాము నిర్ణయించుకున్నారు. దేశంలో బానిసత్వం నశించాలని, ఆంగ్లేయుల అహంకారపూరితమైన దురాక్రమణలను, నియంతృత్వ పోకడలను ఎదుర్కోవడానికి బలప్రయోగమే శరణ్యమని, మన వాళ్ళు శారీరక శక్తి, ఐకమత్యము పెంచుకోవాలని నిర్ధారణకు వచ్చారు. చాపేకర్ సోదరులు ప్రతిరోజు వ్యాయామం ప్రారంభించారు. కండలు పెంచి బలమైన శరీరాన్ని పొందాలని తలచారు. కరసాము వంటి వివిధ వ్యాయామాలతో మల్లయుద్ధ కళను కూడా అభ్యసించి సాధన చేశారు. గంటల తరబడి వ్యాయామంలోనే కాలం గడుపుతున్న తన కుమారులను చూసి హరిబాబు కోపగించుకున్నాడు. తండ్రి కోపం పోగొట్టాలని సూర్య నమస్కారాలు చేయడం ప్రారంభించారు.
మహారాష్ట్ర ప్రాంతంలో అదొక సంప్రదాయం, ఎవరూ కాదంటానికి వీలు లేనిది. తమ తండ్రి కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సూర్య నమస్కారాలు మొదలు పెడితే ఆగకుండా 1200 వరకు చేసేవారు. ఆపకుండా సుదీర్ఘమైన పరుగు సాధన చేశారు. 20 మైళ్ళు ఆగకుండా పరుగు తీయగల స్థితికి చేరుకున్నారు దామోదర్. అలా వారి వ్యాయామాభ్యాసంలో సామర్థ్యం, అభినివేశం క్రమేణా పెరుగుతూ వచ్చింది. చివరి క్షణాల వరకు వారు వ్యాయామ సాధన కొనసాగింది. 1887లో దామోదర్కు వివాహమైంది. 3 సంవత్సరాల తర్వాత బాలకృష్ణ, ఆ తర్వాత 1894లో వాసుదేవ వివాహం చేసుకున్నారు. దామోదర్కు 2 కుమారులు, బాలకృష్ణకు 1 కుమార్తె. సంతోషంగా సాగుతున్న వారి జీవితంలో వారు ప్రతిరోజు దేశపు దాస్య శృంఖలాలను ఛేదించే అంశాన్ని మాత్రం మర్చిపోలేదు. ప్రతి రాత్రి పడుకునే ముందు తప్పక గుర్తు చేసుకునేవారు. చాపేకర్ సోదరులకు తాము నిండు యవ్వనంలో ఉండుట వలన సైన్యంలో చేరి యుద్ధ నైపుణ్యాలను తెలుసుకోవాలని కోరిక కలిగింది. కానీ బ్రిటిషు సైన్యంలో చేరటం అంత సులభం కాదు. అయినా వారు వివిధ ప్రాంతాల్లో ఉండే సైనిక దళాలలో చేరాలని ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అయితే నిరాశతో కృంగిపోవడం, చేతులు ముడుచుకొని కూర్చోవడం చాపేకర్ సోదరుల తత్వం కాదు. ఆయుధాలు సేకరించి పెట్టుకోవాలని వారు ప్రణాళిక వేశారు. చిన్న చిన్న ఆయుధాలు సేకరించారు. ఒక దుకాణం నుండి ఒక రివాల్వర్ దొంగిలించారు. తమ పర్యటనలో భాగంగా వీలున్న చోట పిస్టళ్ళు, రివాల్వర్లు సేకరించడమే కాక వాటి ఉపయోగాన్ని, ప్రయోగాన్ని కూడా నేర్చుకున్నారు. బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి మనకు చిన్నపాటి సైన్యమైనా ఉండాలి, పోరాడాలి. వాసుదేవ బల్వంత్ ఫడ్కే, రాస్ బిహారీ బోస్, అరవింద్ ఘోష్లు అలాంటి సైన్యాన్ని తయారు చేయడానికి ప్రయత్నించలేదా? మనము వారిలాగే ఎందుకు చేయకూడదు అని చాపేకర్ సోదరులు యోచించారు. కొంతమంది యువమిత్రులను కూడగట్టారు. వారికి వ్యాయామం నేర్పారు. పట్టణాలు, నగరాల బయట కొండ ప్రాంతాల్లో దాడి చేయడం, దాడులను తిప్పికొట్టడం నేర్పారు. వారి బృందానికి ప్రేరణగా ఆంజనేయ స్వామిని ఎంచుకున్నారు. వారికి ఒక మారుతి విగ్రహం లభించింది. ఆ మూర్తి నుండి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ నుండి చాపేకర్ సోదరులు ప్రేరణ పొందేవారు. చాపేకర్ సోదరుల వద్ద ఆయుధాలు ఉన్న విషయం పోలీసులకు తెలిసింది. ఈ విషయాన్ని పసిగట్టిన చాపేకర్ సోదరులు తమ ఆయుధాలను నమ్మకస్తులైన మిత్రుల దగ్గర దాచిపెట్టారు. తమ కార్యకలాపాలను వెంటనే తాత్కాలికంగా నిలిపివేశారు. తమతో సమాన అభిప్రాయాలున్న మరికొంతమందితో కలిసి ఒక కొత్త సంస్థను ప్రారంభించారు. వారిలో ముఖ్యులు గణేశ శంకర్ ద్రావిడ్, రామచంద్ర శంకర్ ద్రావిడ్. వీరిద్దరూ సోదరులు. గణేశ శంకర్ ద్రావిడ్ పోలీసు శాఖలో ఉద్యోగం చేసేవాడు. దామోదర్ 10-20 మంది యువకులతో ఒక దళం తయారు చేసి ఎలాంటి ముట్టడికైనా సంసిద్ధంగా ఉండి ప్రాణత్యాగానికి వెనుదీయని విధంగా వారిని తీర్చిదిద్దాడు. స్వాతంత్ర్యం కోసం కృషి చేసే దళం ఆ తర్వాత చాపేకర్ క్లబ్గా పిలువబడింది. తర్వాత కాలంలో ఆ బృందానికి ఆర్యధర్మ ప్రతిబంధ నివారక మండలిగా నామకరణం చేశారు. గొప్ప గొప్ప విప్లవకారులు చాపేకర్ సోదరులకు ప్రేరణ, స్ఫూర్తి అయినారు. అరవింద్ ఘోష్ ఏర్పరిచిన భవానీ మందిర్ మొదట్లో ఉపనిషత్తులు బోధించేవారు. ఆ తర్వాతనే ఆ సంస్థ సభ్యులు బాంబులు తయారు చేసేవారు. అరవిందుని తమ్ముడు బారీంద్ర కుమార్ ఘోష్ రాజకీయ ప్రచారం ద్వారా ఒరిగేదేమీ లేదు, ఎటువంటి ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండేలా ప్రజలలో ధార్మిక చింతన పెంచాలి, మన పిల్లలకు మన ధర్మ గ్రంథాలు చదవటం నేర్పాలి అని వివరించాడు. కాకోరీ ఉదంతంలో భాగస్వామి అయిన సచీంద్రనాథ్ సన్యాల్ కేవలం విప్లవాత్మకమైన ఊహల వల్ల మాత్రమే విజయం లభించదు, అది ధర్మరక్తితో కూడిన దేశభక్తితో కూడిన సాధ్యమవుతుంది అని అభిప్రాయపడ్డారు. ఈ విప్లవకారులు తిరుగుబాటుదారుల ఆలోచన విధానాన్ని చాపేకర్ సోదరులు వ్యతిరేకించారు. దామోదర్ తన 26వ సంవత్సరంలో 22 సంవత్సరాల బాలకృష్ణతో 16 సంవత్సరాల వాసుదేవతో కలుసుకొని లోకమాన్య తిలక్ను కలిసి సంభాషించి వారికి సన్నిహితులైనారు. ఈ సోదరులు ముగ్గురు లోకమాన్య తిలక్ మొదలుపెట్టిన శివాజీ గణేష మహోత్సవాల్లో పాలుపంచుకునేవారు. సోదరులు ముగ్గురు స్వాతంత్ర స్ఫూర్తిని, వీరావేశాన్ని నింపే పాటలు రచించి బాణీలు కట్టి పాడేవారు.
తిలక్ నడిపే కేసరి పత్రికలో వారి గీతాలు ప్రచురితమయ్యాయి. ఆ గీతాలలో దేశభక్తి ఉవ్వెత్తున ఎగిసిపడేది. బానిసత్వానికి వ్యతిరేకంగా భావనలు పెల్లుబికేవి. దామోదర్ చాపేకర్ అనేక భక్తి గీతాలు రచించేవాడు. గణేష మహోత్సవాల సమయంలో వాటిని ప్రచురించినాడు. కానీ వాటిని పోలీసులు వశపరుచుకున్నారు. దేశభక్తి నేరంగా పరిగణించబడే రోజులవి. బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించి, మన స్వాతంత్రాన్ని హరించి, మన మతాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని నాశనం చేయాలని ఉన్నారనే భావన చాపేకర్ సోదరుల మనస్సుల్లో బలంగా నాటుకుపోయింది. ప్రతీకారాచ్చ వారి మనసులో ప్రజ్వరిల్లుతూ ఉంది. ఆంగ్లేయులు సామ్రాజ్యానికి విక్టోరియా మహారాణి పాలకురాలు. ఆమెను అవమానిస్తే ఆంగ్లేయులను అవమానించినట్లేనని వారు భావించేవారు. కానీ ఆమె భారత్లో లేదు కదా, మరి ఏం చేయాలి అని ఆలోచించగా వారికో మార్గం తట్టింది. ముంబై కోట ప్రాంతంలో విక్టోరియా మహారాణి పాలరాతి విగ్రహం ఉండేది. చాపేకర్ సోదరులు ఒక పాత చెప్పుల దండను తయారు చేశారు. దుకాణంలో తారును కొన్నారు. దానికి కొంత జిగురును కలిపి ఒక సైకిల్ ట్యూబ్లో నింపారు. విజయదశమి నాటి అర్ధరాత్రి బాలకృష్ణ, దామోదర్ విక్టోరియా మహారాణి విగ్రహాన్ని తారుతో అభిషేకించి దట్టంగా పూసి పాత చెప్పుల దండుతో అలంకరించారు. ఇద్దరూ పని పూర్తి కాగానే ఇంటికి వెళ్ళి నిద్రించారు. దానికి అతి సమీపంలోనే ఒక పోలీస్ స్టేషన్, దాని దగ్గర ఒక రక్షక భటును నిలబడి ఉన్నా ఏమాత్రం అనుమానం రాకుండా పథకాన్ని అమలు చేసిన దీశాలురు చాపేకర్ సోదరులు. మర్నాడు ఉదయాన్నే అందరూ ఆ విషయం తెలుసుకొని విగ్రహాన్ని చూడటానికి వెళ్ళసాగారు. ఈ సాహసోపేత కార్యక్రమాన్ని నిర్వహించిన వారిని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అభినందించసాగారు. ఏమీ ఎరగనట్లుగా చాపేకర్ సోదరులు కూడా విగ్రహం చూడటానికి వెళ్ళారు. మనసులో ఎంతో ఆనందించారు. పోలీసులు చెప్పుల దండనైతే తీసివేయగలిగారు, కానీ తారును మాత్రం తొలగించలేకపోయారు. ఆ ఘటనతో ప్రజల్లో ఉన్న బ్రిటిష్ పాలన పట్ల తిరస్కార భావన బహిర్గతం కాసాగింది. అనేక చోట్ల అనేక మంది రహస్యంగా తిరుగుబాటు కార్యకలాపాలు ప్రారంభించినారు. 1996లో ముంబై నగరంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ప్రజలు ఊహకందని రీతిలో పెద్ద సంఖ్యలో మరణించటంతో నగరం వణికిపోయింది. భయంతో ప్రజలు నగరం వదిలి వలసపోయారు. అది మెట్రికులేషన్ పరీక్షలు జరిగే సమయం. పరీక్షలు వాయిదా వేయాలని చేసిన అభ్యర్థనలు నిష్ఫలమైపోయినాయి. ఒక పెద్ద పందిరి వేసి దాని కింద పరీక్షలు నిర్వహించాలని బ్రిటిష్ ప్రభుత్వం తలపెట్టింది. ఆ సమయంలో చాపేకర్ సోదరులు బ్రిటిష్ వారికి పాఠం నేర్పాలని ఒక పథకం వేశారు. పొడవాటి తెల్లటి దోవతులు కలిపి కట్టి తాడులాగా చేశారు. దాన్ని కిరోసిన్తో ఉంచి తీశారు. ఒక కొస బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన పందిరికి కట్టి మరొక కొస దూరంగా నిప్పు పెట్టారు. త్వరలోనే పందిరి అంతా మంటలు అంటుకొని వ్యాపించాయి. ఈ పని ఎవరు చేసినా బ్రిటిష్ వారికి బాగా గొప్ప గుణపాఠం నేర్పారు అని ప్రజలంతా ముక్తకంఠంతో ప్రశంసించారు. పరీక్షలు వాయిదా పడ్డాయి. బ్రిటిష్ వారి గర్వానికి గొప్ప దెబ్బ తగిలింది. ప్లేగు వ్యాధి పూణే నగరంలో కూడా వ్యాపించింది. బ్రిటిష్ ప్రభుత్వం వ్యాధి తీవ్రతకు తగిన విధంగా వ్యాధి నివారణ చర్యలు తీసుకోలేదు. పైగా ప్రజలను ఇబ్బందుల పాలు చేసి అణగతొక్కడానికి అదొక అవకాశంగా భావించింది. ఇది స్వరాజ్యం, నా జన్మ హక్కు అని నినదించిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్కు మరింత విస్తృతంగా ఖ్యాతి లభించడానికి దారితీసింది. ఫిబ్రవరి 4 తేదీన 1897 నాడు బ్రిటిష్ ప్రభుత్వం ఒక దుర్మార్గపు చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఆ చట్టం వ్యాప్తి చెందే భయంకర వ్యాధుల చట్టంగా అది పేరు పొందింది. దీని ద్వారా వ్యాధులు ప్రబలిన సమయంలో ప్రజల ప్రాథమిక హక్కులు రద్దు చేయబడతాయి. అలాగే అత్యున్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకునే హక్కు కూడా రద్దవుతుంది. ఆ రోజుల్లో పూణే నగరం జాతీయ స్థాయిలో జరిగే అన్ని కార్యకలాపాలకు కేంద్రస్థానంగా ఉండేది. లోకమాన్య తిలక్ కార్యస్థానం కూడా అదే. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం రాండ్ అనే ఆంగ్లేయ అధికారిని ప్రజలను రెచ్చగొట్టి తప్పులు చేయించి అణిచివేసేందుకు ప్రత్యేకంగా నియమించింది. రాండ్ గొప్ప అహంకారిగా, క్రూరుడైన అధికారిగా పేరు పొందాడు. అతని గురించి అందరికీ బాగా తెలుసు. భారతీయులంటే అతనికి ఎంతో కోపం, వ్యతిరేకత, జుగుప్స కూడా. పూణేలో ప్లేగు వ్యాధి విపరీతంగా వ్యాపించసాగింది.
ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు తీసుకోలేదు. స్వచ్ఛంద సంస్థలు సహాయ కార్యకలాపాలు చేపట్టడానికి కూడా అనుమతించలేదు. రాండ్ తన సహాయ అధికారుల ద్వారా ప్లేగు వ్యాపించడానికి కారణమనే మిషతో పెద్ద పెద్ద ఇళ్లను తగలబెట్టించాడు. అక్కడ ఎలాంటి ప్లేగు వ్యాధి కారకము ఉండనవసరం లేదు. ఈ స్థలంలో ప్లేగు ప్రభావం లేదు. కేవలం అనుమానంతో ఇళ్లను తగులబెట్టించి ఎలుకలను చంపడం కోసమని ప్రచారం చేశాడు. విలువైన వస్తువులను దోపిడీ చేయించాడు. అతని అనుచరులు పూజా మందిరాల్లోకి పాదరక్షలతో ప్రవేశించి అక్కడ విగ్రహాలను పాదాలతో తన్ని తొక్కి అవమానపరిచారు. పరిశీలించే మిషతో స్త్రీలు మాత్రమే ప్రవేశించే అభ్యంతర మందిరాల్లో కూడా ప్రవేశించి అనేక మంది స్త్రీలపై అత్యాచారాలు చేసి అవమానపరిచారు. శవాలను, రోగులను నగరం బయటికి తరలించే మిషతో బతికి ఉన్న వృద్ధులను కూడా వైద్య శిబిరాలకు బలవంతంగా తరలించారు. ఆరోగ్యవంతులకు ప్లేగు సోకి చనిపోయేలా చేశారు. ఇలాంటివి ఎన్నో అకృత్యాలను చేయించాడు. రాండ్ ఆ వైద్య శిబిరాల్లో తగినంత స్థలం కూడా ఉండేది కాదు. పైగా సానుభూతి కూడా లేదు. అక్కడ ఉండడం కంటే చావే నయమని అనుకునేలా చేసేవారు. రాండ్ అతని తోటి అధికారులకు పూణే నగరంలో ఆడింది ఆట పాడింది పాటగా తయారైంది. లోకమాన్య తిలక్ రాండ్ బృందం అకృత్యాలపై పంపిన నిరసన పత్రాన్ని రాండ్ విసిరికొట్టాడు. తిలక్ తన కేసరి పత్రికలో రాండ్ పాలన అంతం కావాలని రాశాడు. ప్రజలు అతని అకృత్యాలను సహించలేకపోయారు. రాండ్ చేతిలో అన్యాయంగా మరణించడం కంటే ప్లేగు వ్యాధి వలనో లేదా ఆయుధాలు ధరించి పోరాడడం ద్వారానో మరణించడం మేలనే అభిప్రాయంలోకి ప్రజలు వచ్చారు. పూణే ప్రజలు విసిగిపోయారు. అన్ని వార్తాపత్రికలు రాండ్ పాలనను ఖండించాయి. బ్రిటిష్ వారి క్రూర పాలనకు వ్యతిరేకించి పోరాడండని తిలక్ పిలుపిచ్చాడు. బ్రిటిష్ వారు పెడచెవిన పెట్టారు. ప్రజలు బ్రిటిష్ వారికి ఆయుధాలతోనే సమాధానం చెప్పాలనుకున్నారు. దానికి వారికి తోచిన మార్గం ఒకటే, రాండ్ను చంపడం. బ్రిటిష్ పాలన పట్ల తమ వ్యతిరేకతను తెలియజేయడానికి అదొక్కటే మార్గం అనుకున్నారు. అందువల్ల బ్రిటిష్ క్రూర పాలన అంతమవుతుందన్న భ్రమ ఎవరికీ లేదు. బ్రిటిష్ వారికి అదొక హెచ్చరిక అవుతుందని భావించారు. రాండ్ను చంపడం ద్వారా బ్రిటిష్ వారికి భయం కలగాలని, ప్రజల్లో ఆత్మనిర్భరత పెరగాలని ఆశించారు. నైతిక స్థైర్యం పెరగాలని కోరుకున్నారు. వాడి రోగానికిదే తగిన వైద్యమని భావించారు. ఈ పరిణామాలన్నింటినీ మౌనంగా గమనిస్తున్న చాపేకర్ సోదరులు మదిలో ఏ ఆలోచనలు మెదులుతున్నాయో ఎవరికీ తెలియదు. స్త్రీలు, దేవతా విగ్రహాలు, వృద్ధులు అందరూ అవమానాలకు గురవుతుండటం చూస్తూ సహించాలా అని వారిలో వారు రగిలిపోయారు. కేసరి పత్రికలో బాలకృష్ణ కూడా ఒక కవిత రాశాడు. పిరికివారు బ్రతికి ఉండటం ఏం లాభం? మన అక్కలపై, అమ్మలపై పరాయి వారు చేతులు వేస్తుంటే శిక్షించలేని పిరికివారు బ్రతికి ఉండి ఏం లాభం? శివాజీ కాలం నాటి యువకుడైతే వెనువెంటనే కత్తి తీసి ఉండేవాడు కదా అని కవితలోని భావాలివి. చాపేకర్ సోదరులు తిలక్ను కలిశారు. బ్రిటిష్ రాజ్యాన్ని అంతమొందించడానికి మార్గం ఏమిటని ప్రశ్నించారు. తిలక్ ఆవేశంగా వారిని ప్రశ్నించాడు. ఇతరులను పిరికివాడటం వల్ల ప్రయోజనం ఏముంది? మీకు మీరు నిస్సహాయులుగా ఉండిపోలేదా? లేకుంటే రాండ్ ఆటలు ఇలా సాగుతూ ఉండేవా అని నిలదీశాడు. ఒక ధైర్యశాలి, ఒక బలశాలి మాత్రమే ఈ క్రూర పాలనను ఆపగలడని తేల్చారు. ఒక యువకుడు ఈ కార్యాన్ని తన భుజాలపై మోయడానికి సంసిద్ధుడైనాడు. అతడే దామోదర్ చాపేకర్. పూణేలో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందడంతో చాపేకర్ కుటుంబం పూణేను వదిలి దగ్గరలో ఉన్న ఖడ్కీ ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఖడ్కీ పట్టణంలో చాపేకర్ సోదరులు తమ మిత్రుల సహాయంతో తుపాకీగుళ్ళు రహస్యంగా సేకరించారు. హరిబాబు తన కుమారులు అటు ఇటు తీవ్రంగా తిరుగుతుండటాన్ని గమనించాడు. కానీ చాపేకర్ సోదరులు తమ భార్యలను కూడా తెలియకుండా రహస్య ప్రణాళిక రచించారు. కుమారులు ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారని భావించిన హరిబాబు తన కుటుంబాన్ని మళ్లీ పూణేకి తరలించాడు. చాపేకర్ సోదరులు రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది. ఈ మార్పు వారికి సంతోషదాయకమైంది. రాండ్ను చంపడానికి ప్రణాళిక పూర్తయింది. బాలకృష్ణ, వాసుదేవ ఇద్దరూ దామోదరుకు నీడగా తోడుగా ఉన్నారు. రానడే, ఆప్టే, సాఠే వారికి సహకరిస్తూ రాండ్ కదలికలను పరిశీలించసాగారు. రాండ్ పూణేలోని ఒక హోటల్ గదిలో ఉండేవాడు. అతనికి భార్యాపిల్లలు అతనితోనే ఉండేవారు.
చాపేకర్ సోదరులు రాండ్ గదిని అతని లేనప్పుడు పరిశీలించారు. రాండ్ ఒక గుర్రపు బగ్గీలో తిరుగుతుండేవాడు. వారు దాని రంగు, శబ్దాలు, కదలికలు, అలాగే గుర్రాన్ని కూడా పరిశీలించారు. రాండ్ను చంపడం అంత తేలికగా కుదరలేదు. ఎందుకంటే రాండ్ అప్పటికే ఎన్నో బెదిరింపులు చూసి ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండేవాడు. అతనికి చుట్టూ అంగరక్షకులుండేవారు. తన గదిలోనికి రాత్రి 9 గంటలకు ప్రవేశించేవాడు రాండ్. అప్పటికే రాండ్పై ఎన్నో హత్యా ప్రయత్నాలు జరిగాయి. కానీ అవన్నీ విఫలమయ్యాయి. చాపేకర్ సోదరులు ఒకసారి రాండ్ను మట్టుపెట్టే ప్రణాళిక చేశారు. రాండ్కు ఒక అబద్ధపు సందేశం పంపారు. దగ్గరలో ఉన్న ఒక పాత భవంతిలో ఎలుకలు చచ్చిపడి ఉన్నాయి అని. ఆ ఇంట్లో చాపేకర్ సోదరులు ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు. కానీ రాండ్ అక్కడికి రాలేదు. మరొక చోట చాపేకర్ సోదరులు తుపాకులతో సిద్ధంగా ఉన్నారు. కానీ అంగరక్షకుల కారణంగా రాండ్ బతికిపోయాడు. మరొక ప్రదేశంలో ఇనుప కడ్డీలు పట్టుకొని ఎదురుచూశారు. అక్కడికి పోలీసులు రావడంతో పారిపోయి తప్పించుకున్నారు. దగ్గరలోని చర్చి సమీపంలో ఎదురుగా చూశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. క్రమంగా పూణేలో ప్లేగు వ్యాధి అదుపులోకి వచ్చింది. కానీ ఆయుధాలు ధరించిన పోలీసులు తీవ్రంగా కాపలా కాసేవారు. శ్మశానం దగ్గరలో ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఉండేది. సిపాయిలు అక్కడికి విశ్రాంతి కోసం వచ్చేవారు. దామోదర్ ఆ దేవాలయం పూజారిని మచ్చిక చేసుకొని వారం రోజులు సెలవు తీసుకునేలా ఒప్పించాడు. అతని స్థానంలో తను పూజారిగా వ్యవహరించాడు. అక్కడికి విశ్రాంతి కోసం వచ్చిన సిపాయిల నుండి 2 పెద్ద తుపాకులు సంగ్రహించాడు. 1897 జూన్ 22వ తేదీ విక్టోరియా మహారాణి పట్టాభిషేక వజ్రోత్సవం జరుగుతున్నది. ఆ ఉత్సవాల కోసం పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతుండేవి. పూణేలో కూడా ఆ సంరంభం ప్రారంభమైంది. బొంబాయి ప్లేగుతో బాధపడుతుంటే, కలకత్తాలో భూకంపం సర్వనాశనం చేస్తుంటే, దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరువు తాండవిస్తుంటే, రకరకాల సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే, ఆ సమయంలో విక్టోరియా మహారాణి పట్టాభిషేక వజ్రోత్సవాలు జరుపుకోవడం చాపేకర్ సోదరులకు సమంజసమనిపించలేదు. ఆ రోజే రాండ్ హత్యకు ముహూర్తం నిర్ణయించారు. ఆ రోజు విక్టోరియా మహారాణి పట్టాభిషేక వజ్రోత్సవ దినం. గవర్నర్ శాండ్ హర్స్టన్ గొప్ప విందు ఏర్పాటు చేశాడు. పూణే ప్రభుత్వ పక్షాన నగర ప్రముఖులు, అధికారులు ఆహ్వానించబడ్డారు. గణేష్ కిండ్లోని ప్రభుత్వ గృహంలో ఈ కార్యక్రమం ఏర్పాటయింది. మిరుమిట్లు కొలిపే దీపాలంకరణ చేశారు. బాణసంచా కాల్చే ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి వరకు ఆ కార్యక్రమాలు జరిగాయి. ఆ రోజు మంగళవారం. చాపేకర్ సోదరులు ఆ రోజంతా ఉపవాసం ఉండి తమ కార్యక్రమం విజయవంతంగా జరగాలని ప్రార్థనలు చేశారు. చీకటి పడుతుండగా ఇల్లు వదిలి వెళ్లారు. దామోదర్, బాలకృష్ణ, రాండే, ఆప్టే ముందు కదిలారు. వాసుదేవ రాండ్ వెనక వంటవాని వేషంలో నడుస్తున్నాడు. ప్రభుత్వ గృహం ఎదురుగా ఉన్న చెట్ల నీడలో ఇతరులు దాక్కొని ఉన్నారు. వాసుదేవ రాత్రి 10 గంటలకు చీకటిలో బయటకు వచ్చాడు. రాండ్ గృహం బయటికి వచ్చినప్పుడు తాను హెచ్చరిక చేస్తానని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళాడు. విందు పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటింది. ఓయర్స్ అనే యువ అధికారి ముందుగా బయటకు వచ్చాడు. తన భార్యతో సహా ఒక గుర్రపు బగ్గీలో కూర్చున్నాడు. ఇతర అధికారులు అతని వెనకాల మరొక బగ్గీల్లో కూర్చున్నారు. ఓయర్స్ గుర్రపు బగ్గీ రాండ్ బగ్గీలాగా కనిపించడంతో ఆ బగ్గీ దగ్గరకు రాగానే బాలకృష్ణ చాపేకర్ రాండే చేతిలో నుండి తుపాకీ తీసుకొని గుర్రపు బగ్గీలోకి ఎక్కి ఓయర్స్ తలపై కాల్చాడు. చీకటి కావడం వల్ల ఏం జరుగుతున్నది ఎవరికీ అర్థం కాలేదు. ఓయర్స్ భార్య ఏదో టపాకాయ పేలిందనుకొని బుద్ధి లేని వాళ్ళు అని శాపనార్థాలు పెట్టింది. ఓయర్స్ కింద పడిపోతూ నాకు తుపాకీ గుండు తగిలింది అని అరిచాడు. అతని భార్య బగ్గీని ఆపమని కేకలు పెట్టింది. ఇంతలో వాసుదేవ చేసిన హెచ్చరిక వినపడింది. గోంద్యా ఆ లారే, గోంద్యా ఆ లారే అనే వాసుదేవ కేక వినపడగానే దామోదర్ సింహంలాగా ముందుకు ఉరికాడు. రాండ్ ఉన్న గుర్రపు బగ్గీని వెనక నుండి సమీపించి పైకెక్కాడు. వెనుక నుండి రాంగును కాల్చి కిందకి దూకి చీకట్లో కలిసిపోయాడు. గుర్రపు బగ్గీలు ఆగాయి. రాండ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఓయర్స్ భార్య స్పృహ తప్పి పడిపోయింది. ఓయర్స్తో సహా ముగ్గురిని ఆసుపత్రిలో చేర్చారు. ఓయర్స్ కొన్ని గంటల్లోనే మరణించాడు. రాండ్ 8-10 రోజుల వరకు జీవించి జూలై 3వ తేదీ మరణించాడు. పూణే ప్రజలు దేవుడే రాండ్ను శిక్షించాడనుకున్నారు. చాపేకర్ సోదరులు సంతోషంతో ఆ రాత్రి నిద్రపోయారు. తమ ధ్యేయాన్ని సాధించిన ఆనందంతో గడిపారు. ఓయర్స్ రాండ్ల హత్యోదంతం ప్రపంచమంతా పాకింది. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఆనందించారు. పోలీసుల కాపలా ఎక్కువైంది. హంతకుల కోసం వేట మొదలైంది. పోలీసులు కనపడిన ప్రతి వారిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.
వారి ఇబ్బందులను గమనించిన తిలక్ కేసరి పత్రికలో దీన్ని వ్యతిరేకిస్తూ ఒక వ్యాసం ప్రచురించాడు. ప్రభుత్వం హంతకులను పట్టి ఇచ్చిన వారికి 1000 రూపాయల బహుమతి ప్రకటించింది. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. ప్రభుత్వం తిలక్ను సందేహించి అప్పటికీ సాక్ష్యం లేనందువలన ఏమీ చేయలేకపోయింది. ప్రభుత్వం బ్రెవిన్ అనే అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించింది. అతడు తిలక్ను తెలిసినవాడే. తన విచారణలో భాగంగా బ్రెవిన్ గణేష శంకర్ ద్రావిడ్ను పిలిచి విచారిస్తూ 20,000 రూపాయలు ఇవ్వజూపాడు. దానికి లొంగిపోయిన గణేష శంకర్ ద్రావిడ్ చాపేకర్ సోదరుల క్లబ్ గురించి కొంత సమాచారం ఇచ్చాడు. రాండే, సాటే, దామోదర్ల పేర్లు చెప్పాడు. సెప్టెంబర్ 30వ తేదీ పోలీసులు దామోదర్ను బొంబాయిలో బంధించారు. పూణేకి తరలించారు. ఆంగ్ల వార్తాపత్రికలు ఈ జంట హత్యలను ఖండించాయి. జూలై 27వ తేదీన తిలక్ ముంబై వెళ్తూ ఉండగా బంధించారు. బాలకృష్ణ చాపేకర్, వాసుదేవ చాపేకర్, రానడేలు రహస్యంగా దాక్కున్నారు. దామోదర్ హత్య చేసినట్టు ఎలాంటి సాక్ష్యమూ లేదు. అయినా ప్రభుత్వం న్యాయ విచారణ జరిపినట్లుగా నాటకమాడి దామోదర్కు మరణశిక్ష విధించింది. తీర్పు విన్న దామోదర్ నిండు న్యాయస్థానంలో ఇంతకంటే కఠినమైన శిక్ష మరేదీ లేదా అని చిరునవ్వుతో ప్రశ్నించాడు. దామోదర్ను రక్షించడానికి చట్టబద్ధమైన అన్ని ప్రయత్నాలు విఫలమైనాయి. 1890 ఏప్రిల్ 10వ తేదీ దామోదర్ను ఉరి తీయాల్సి ఉంది. చివరి కోరికగా దామోదర్ అదే జైల్లో ఉన్న తిలక్ను కలవాలని కోరాడు. కలిసిన తిలక్తో, నేను మరణం కోసం ఎదురుచూస్తున్నాను. మీ చేతులతో నాకు భగవద్గీత గ్రంథాన్ని ఇవ్వండి అని కోరాడు. అధికారుల అనుమతితో తిలక్ దామోదర్కు తన సంతకంతో కూడిన భగవద్గీతను అందజేశాడు. దామోదర్ ఉరి తీయడానికి ముందు రోజు ఉపవాసం చేశాడు. ఆ దినమంతా శ్లోకాలను చదువుతూ ప్రార్థనలతో గడిపాడు. ఆ రాత్రి అతను ప్రశాంతంగా నిద్రపోయాడు. అతనికి గాఢ నిద్ర పట్టింది. మేల్కొల్పడానికి కూడా ఉదయం పోలీసులకు చాలాసేపు పట్టింది. జైలు అధికారి ఉరి తీయడానికి అరగంట ఆలస్యంగా వచ్చాడు. దామోదర్ అతన్ని వేళాకోళం చేశాడు. నిబంధనలు పాటించటం, సమయపాలన ఏమయ్యాయి అధికారి గారు అని వెక్కిరింతగా నవ్వించాడు. చుట్టూ నిలిచి ఉన్న పత్రికా విలేకరులు నిర్ఘాంతపోయారు. మీ వారికి నీ సందేశం ఏమిటి అని వారు అడిగితే, ఉరికొయ్య దగ్గరికి నేను చిరునవ్వుతో వెళ్ళానని చెప్పండి అని అన్నాడు దామోదర్. ఉరికొయ్య దగ్గరకు వెళ్ళేటప్పుడు దామోదర్ నారాయణ నారాయణ జయ గోపాల హరే అనే నామస్మరణం చేస్తూ భగవద్గీత గానం చేస్తూ ఎవరి సాయం లేకుండానే వెళ్ళాడు. సామాన్యులైతే ఉరికొయ్య చూడగానే పారిపోలు అనుకోవడం, పట్టుకున్న వారితో పెనుగులాడపట్టం చేస్తుంటారు. కానీ తను చేసిన పని సహజయుతమైందని నమ్మిన దామోదర్ మృత్యువును కూడా సంతోషంగా స్వాగతించాడు. ఉరితాడు మెడ చుట్టూ బిగుసుకున్నప్పుడు కూడా శ్లోకపఠనం ఆపలేదు. చుట్టూ ఉన్నవారు అతని స్వరంలో నుండి వెలువడిన శ్లోకాల్ని విన్నామని అన్నారు. దామోదర్ ఆత్మ భగవత్ సన్నిధిని చేరింది. అతను చేతిలోకి భగవద్గీతను తొలగించడానికి గట్టి ప్రయత్నం చేయవలసి వచ్చింది. పంజాబు కేసరిగా పేరుగాంచిన లాలా లజపత్ రాయ్ తన సమున్నత స్వరంతో చాపేకర్ సోదరులు మాత్రమే రాజకీయ సమరంలో కూడా భగవద్గీతను వదలకుండా ఆరాధించారు అని చాటి చెప్పారు. ఊరికి ముందు దామోదర్ తన తండ్రికి ఒక ఉత్తరం రాశాడు. తన తప్పిదాలకు తనను గద్దించవద్దని, తనను ఆశీర్వదించమని, తన అంత్యక్రియలు ఊరేగింపుగా వెళ్ళి ఊరేగింపు కన్నా పెద్దదిగా ఉండాలని, తన తల్లిదండ్రులే ఆ తర్వాత జన్మలోనూ తనకు తల్లిదండ్రులు కావాలని అందులో రాశాడు. బాలకృష్ణ చాపేకర్ ఇంకా పోలీసులకు దొరకలేదు. ఆచూకీ దొరకకుండా అనేక మారువేషాల్లో సంచరిస్తున్నాడు. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాజ్యంలోకి ప్రవేశించాడు. అడవుల్లో తిరిగాడు. చివరికి తనంతట తానే పోలీసులకు లొంగిపోయాడు. వాసుదేవ చాపేకర్, రానడేలను పోలీసులు ఖైదు చేయలేదు. మిత్రద్రోహం చేసిన ద్రావిడ్ సోదరులు వాసుదేవ తదితరుల గురించి ఎక్కువ సమాచారం ఇవ్వలేకపోయారు. ఓయర్స్ను చంపినందుకు బాలకృష్ణ ఖైదు చేశారు. దామోదర్, బాలకృష్ణలు పట్టుపట్టానికి కారణమైన ద్రావిడ సోదరులకు తగిన గుణపాఠం నేర్పాలని వాసుదేవ సాటే నిర్ణయించుకున్నారు. ఒకరోజు రాత్రి 8:30 వాసుదేవ చాపేకర్, సాటే, రానడే పంజాబీ వేషంలో ద్రావిడ ఇంటికి వెళ్లారు. పోలీసులు వారిని బంధించి తీసుకురమ్మన్నారని చెప్పారు. పేకాట ఆడుతున్న వారు ఇష్టం లేకపోయినా ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇంటి నుండి 100 గజాలు నడిచారో లేదో పెద్ద శబ్దం. అంతే. 2 ద్రోహులు రక్తపు మడుగులో చచ్చిపడి ఉన్నారు. చుట్టూ ఉన్న ప్రజలు హత్య హత్య అని కేకలు పెట్టారు. వాసుదేవ చాపేకర్, రానడే, సాటే మాయమయ్యారు.
భారత స్వాతంత్ర సమర చరిత్రలో విద్రోహులను శిక్షించిన వారిలో మొదటి స్థానం వీరిదే. పూణే నగరమంతా పోలీసులతో నిండిపోయింది. రెండోసారి జరిగిన జంట హత్యల్లో నగరం అల్లకల్లోలమైపోయింది. పోలీసుల విచారణలో వాసుదేవ హత్య చేసినట్లు అంగీకరించాడు. అయితే దామోదర్ను మోసం చేసినందుకు వారిని చంపలేదని, తాను కూడా తన అన్నల వల్ల ప్రాణాలు బలిదానంగా ఇవ్వాలని, తన అన్న బాలకృష్ణుడితో పాటు ఉరితీయబడాలని తాను కోరుకుంటున్నానని వాసుదేవ చెప్పాడు. వాసుదేవ చాపేకర్, రాండే ఇద్దరికీ మరణదండన విధించింది కోర్టు. సాటేకి 7 సంవత్సరాల కారాగార శిక్ష వేశారు. వాసుదేవ చాపేకర్, రాండేలతో పాటు బాలకృష్ణ ఉరితీయబడాలి. బాలకృష్ణ ప్రభుత్వానికి ఒక విన్నపం చేసుకున్నాడు. తనను తన తమ్ముడితో పాటు కలిపి ఉరితీయండి అని అందులో కోరాడు. రానడే కూడా అలాగే కోరాడు. ముగ్గురిని ఒకసారి ఉరితీయండి అని ఉరికొయ్యకు 3 ఉరితాళ్లుంటాయని, జైలు అధికారులకు వేరువేరుగా ఉరితీసే శ్రమ తగ్గించవచ్చని తన అభ్యర్థనలో కోరాడు. వాసుదేవ 1899 మే 8వ తేదీ ఉరితీయబడ్డాడు. అతడు కూడా ఉరికొయ్య వద్దకు చేతిలో భగవద్గీతతో వెళ్ళాడు. దారిలో తన సోదరుడు బాలకృష్ణ ఉన్న జైలు గది దగ్గరికి ఆగి, అన్నయ్య నాకిక సెలవు అన్నాడు. బాలకృష్ణ ఆశీర్వదించినట్లుగా అలాగే వెళ్ళిరా అన్నాడు. వాసుదేవ ఉరికొయ్య ఎక్కినప్పుడు తన అన్న దామోదర్ నిశ్చల గంభీర రూపం అతని కన్నుల ముందు మెదిలింది. 1899లో మే 10వ తేదీ రాండేని ఉరితీశారు. అతను కూడా బాలకృష్ణ జైలు గది దగ్గర ఆగి, బాలా నేను వెళ్తున్నాను అన్నాడు. బాలకృష్ణ వెంటనే, నేను మరో 2 రోజుల్లో వచ్చేస్తాను, నాకు స్వాగత సత్కారాలు చేయడానికి సిద్ధంగా ఉండు అని చమత్కరించాడు. మరణం అంటే భయం లేని త్యాగశీలురు తీరు ఇది. 1899 మే 12వ తేదీ బాలకృష్ణను ఉరితీశారు. చాపేకర్ సోదరుల, రానడేల మరణశిక్షల అమలు ఎవరూ అడ్డుకోలేదు. చాపేకర్ సోదరులు తమ ప్రాణాలను స్వాతంత్ర సమరం అనే యజ్ఞంలో సమిధలు చేశారు. చాపేకర్ సోదరుల స్ఫూర్తితో సావర్కర్ సోదరులు ఆ త్యాగజ్యోతిని వారసత్వంగా స్వీకరించారు. వారు ఈ స్వరాజ్య సమరానికి ఆహుతి అయ్యారు. చాపేకర్ సోదరులు ముగ్గురు కాకుండా మాతో కలిపి 8 మంది అయినా అందరము ఏమాత్రం సందేహించకుండా బలిదానం చేసేవారమని జైల్లో తన రచనల్లో రాసుకున్నారు సావర్కర్. అమరవీరుల త్యాగం ఎన్నడూ వృధా కాదు. వారి త్యాగం, బలిదానం దేశం నలుమూలలా అనేక మందితో స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని రగులుకొల్పింది. అవును, అది నిత్య సత్యం. మన వీరులు బలిదానాలు, ఆహూతులు ఫడ్కే, చాపేకర్ సోదరులు, సావర్కర్ సోదరులు, ఢీంగ్రా, ఖదీరాం, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, తిలక్, గాంధీజీ, హెడ్గేవార్ లాంటి వారెందరో, ఇలా గణనకు రాని చరిత్ర పుటల్లో లేని ఎందరో మరెందరో తమ బలిదానాలతో బ్రిటిష్ వారిని భారతదేశం నుండి తరిమికొట్టారు. మనం నేడు స్వతంత్ర భారత పౌరులం. వారందరి కృషి నుండి పొందిన స్వతంత్ర ఫలాలను అనుభవిస్తున్న పౌరులం. మనం ప్రపంచంలోనే అందరిలాగా సార్వభౌమ దేశ పౌరులం. మన భారత భాగ్య విధాతలం. ఇలా మన దేశం కోసం ఎంతోమంది వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. వాళ్ళందరి చరిత్రలను మనం తెలుసుకుందాం. ఇప్పుడు పుస్తకాలలో అవి ఏమీ లేవు. మన పిల్లలకి ఇవన్నీ తెలిపి మా స్వాతంత్రం కోసం ఎంతమంది వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారో వాళ్ళకి తెలియపరచండి. మరొక గొప్ప సంఘటనలతో, గొప్ప స్వాతంత్ర పౌరుల జీవిత చరిత్రలతో మీ ముందుకు వస్తాము. ఓం నమో వెంకటేశాయ.